మండల మహిళా సమైక్య సభ్యులు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే కార్యక్రమానికి మంగళవారం మహిళలు భారీ సంఖ్యలో బయలుదేరారు. సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై నాయకులు మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ముచ్చిన బాలరాజు మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెల్మెల శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఏపీఎం చిన్నయ్య, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, ఏఎంసీ డైరెక్టర్ మంక్త్యా నాయక్, వార్డు సభ్యులు రెబ్బా శ్రావణ్, నాయకులు చెలిమెల నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, సురేందర్, చక్రపాణి, మజిద్, వీడీసీ చైర్మన్ గంగాధర్, మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా వాతావరణంలో సాగింది. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. 20 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు రైస్ మిల్లు కానీ, పెట్రోల్ బంకులు కానీ, బస్సులు కానీ వ్యాపారంలో కూడా మహిళల్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి మండలానికి ఒక బస్సును కేటాయించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్లో ఈరోజు సోదరిమణులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మన సోదరిమణులందరూ మద్దతుగా నిలబడి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.